సో హాయ్ గైస్, వాళ్ళ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. సో దానికన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే వేసుకోండి. సో ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే చాలా డిసప్పాయింట్ అయినా. నిజం చెప్తున్నా, ఈ సినిమాకి చూడకపోవడమే బెస్ట్. ఎందుకంటే అసలుకి ఎక్కడ మనం అయితే కనెక్ట్ అవ్వం. సో యాక్చువల్ స్టోరీ ఏంటంటే ఏం లేదు, అంటే స్టూడెంట్ లైఫ్లో జరిగే గొడవలు కావచ్చు, అది మన స్కూల్ మీద ఎలా వస్తుంది, ఎఫెక్ట్ ఎలా అవుతుంది అనేది మూవీ యొక్క కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో చెప్తున్నా కదా, మనకి కాలేజ్ బేస్ స్టోరీస్ కావచ్చు, ఇలాంటి చాలా మూవీస్ చూసినాం, కానీ ఇది చాలా స్లో నరేషన్ ఉంటుందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మనకి ఓకే యావరేజ్ టు బిలో యావరేజ్ అనిపిస్తే, సెకండ్ హాఫ్ అయితే అస్సలకి నచ్చదు, కనెక్ట్ కూడా అవ్వం మనం. ఆ లెవెల్ అయితే ఈ సినిమా అయితే ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో మీరు వాళ్ళ వన్ చూస్తుంటే అంటే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. దానిలో కూడా ఏం స్టోరీ ఉండదు, కానీ ఆ కనెక్ట్ చేసే విధానం కావచ్చు, ఆడియన్స్ కి నచ్చే విధంగా ఎంగేజ్ చేసే ఆ విధానం కావచ్చు, చాలా బాగుంటుంది ఆ మూవీ స్టోరీలో. కానీ ఇక్కడైతే మనకి ఏం అనిపించదు అని చెప్పొచ్చు. ఈ సినిమాకి 200 కోట్లు వచ్చిందంట, మలయాళం ఫిల్మ్. 200 కోట్లు ఎలా వచ్చిందని మనం అయితే షాక్ అయిపోతాం. ఆ లెవెల్ అయితే సినిమా అయితే ఉందని చెప్పొచ్చు. మన తెలుగు ఆడియన్స్ కి అయితే ఇలాంటి సినిమాలు అస్సలకి నచ్చవు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనం ఎప్పుడో 2005-2010లోనే చూసి చేసినాం, కానీ ఈ సినిమా అసలు కనెక్ట్ అవ్వదు. సో 200 కోట్ల గ్రాస్ ఎలా వచ్చిందో ఆ మూవీ టీమ్ కి, ఆ ప్రొడ్యూసర్ కి, ఆ డైరెక్టర్ కి మాత్రమే తెలుసు, మనకైతే అస్సలకి తెలీదు. సో ఈ సినిమా అయితే ఎక్కడ కనెక్ట్ అవ్వదు అని చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ ఓకే బాగానే ఉంది, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, రియల్ లొకేషన్ షూట్ చేసిన క్లారిటీగా అర్థమవుతుంది. కానీ స్టోరీ మనకు కనెక్ట్ అవ్వాలి. ఏదైనా సరే యాక్టర్ కావచ్చు, స్టోరీ కావచ్చు, ఆ జరిగే సరౌండింగ్ లో జరిగే అది మనకు కనెక్ట్ అయితే మూవీ అయితే చాలా బాగుంటుంది. సో సినిమా అయితే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసరికి 5-2 మాత్రమే. ఈ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించినా డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.